రైతు బజార్లో కూరగాయలు కొనడానికి వెళ్ళావా? వెనకే కూరగాయలు ఎంతమ్మా అంటూ మిమ్మల్ని తోసుకుంటూ ముందుకొస్తారు. వారాంతం సంతలో సరుకులు తీసుకుంటున్నారా? వీటి ధర ఎంతండి అంటూ మహిళలు మీ పక్కనే ఉండి బేరమాడతారు. పాపం మహిళలు కాదా అని కొంచెం పక్కకు జరిగి చోటిచ్చారా ఇక అంతే సంగతులు. ఎంత బేరమాడినా వాళ్ళేం కొనరు. కాకపోతే మీరేమైనా కొనడానికి కూడా మీ దగ్గర ఏమీ మిగల్చరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ జేబులు తడుముకోవాల్సిందే. ఇంతకీ ఆ మహిళలెవరు? రద్దీగా ఉండే ప్రాంతాల్లో వారేం చేస్తున్నారు? వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఎందుకు కంగారు పడుతున్నారు? ఇవాళ సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా బతకలేం. ఉదయం అలారంతో నిద్రలేచిన దగ్గర్నుంచి పాలు కూరగాయలకు డబ్బులు చెల్లింపులతో పాటు రాత్రికి రీల్స్ చూసి పడుకునే వరకు సెల్ ఫోన్ లేకుండా గడవదు. మనిషి రోజువారీ కార్యకలాపాల్లో ఒక భాగంగా మారిపోయిన సెల్ ఫోన్తోనే అసలు జీవితమంతా ముడిపడి ఉంది. బ్యాంక్ యాప్లు, వాట్సాప్ గ్రూపులు, మెయిల్ ఐడీలతో పాటు అన్నీ ఆ చిన్న పెట్టెలోనే దాగి ఉన్నాయి. మరి అలాంటి ఫోన్ను అందరూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? కానీ కొందరు కేటుగాళ్లు చిటికలో ఫోన్ మాయం చేయగలరు. క్షణాల్లో దాని పాస్వర్డ్ మార్పించేయగలరు. గంటల్లోనే అమ్మి సొమ్ము చేసుకోగలరు. అలాంటి కిలేడీలని కేసర పోలీసులు పట్టుకున్నారు. అసలు వారు ఫోన్లు ఎలా కొట్టేస్తారు? ఎక్కడెక్కడ అమ్ముతారు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేసర మండలం కుందనపల్లిలో నివాసం ఉంటున్న మీనా, నవీనా ఆనంద్, తరుణ్ ముఠాగా ఏర్పడి ఖరీదైన ఫోన్లను చాకచక్యంగా చోరీ చేసి విక్రయిస్తున్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, మార్కెట్లు, జాతరలు, షాపింగ్ ప్రాంతాల్లో అమాయకులను మాటల్లో పెట్టి క్షణాల్లో మొబైల్ ఫోన్లు ఎత్తేస్తున్నారు. ఫోన్లు చోరీకి గురవ్వడంతో పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సాంకేతిక ఆధారాలను విశ్లేషించి పోలీసులు రాంపల్లి చౌరస్తాలో ఉన్న మీనా, నవీన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 60 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చిన్నారుల చేత కూడా మార్కెట్ ప్రాంతాల్లో ఫోన్లు చోరీ చేయిస్తుంటారని, గతంలోనూ 100కు పైగా ఫోన్లు అబిడ్స్లోని జగదీష్ మార్కెట్లో విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆనంద్, తరుణ్ అనే మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారు 18 లక్షల వరకు ఉంటుందన్నారు. వీటిల్లో చాలా ఖరీదైన ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మార్కెట్ బిజీ మార్కెట్లలో వీకెండ్ మార్కెట్స్, తర్వాత షాపింగ్ మాల్స్ ఏదైనా ఉంటే అక్కడ సెల్ ఫోన్లు దొంగతనాలు చేసి వీళ్ళు హ్యూజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 100 మొబైల్స్ వరకు వీళ్ళు చేశాక హ్యాబిట్స్లో జగదీష్ మార్కెట్లో వీళ్ళు సేల్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలతోని ఈ జనరల్గా చేపిస్తారు దొంగతనాలు. తర్వాత వీళ్ళు లేడీస్ కూడా ఉంటారు. వీళ్ళ దాంట్లో లేడీస్ కూడా ఉండి సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఎరుకల కవాడి మీన మరియు గంట వనీలా అని చెప్పేసి 2 లేడీస్ వీళ్ళను కీసర పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయి ఉన్నది సెల్ ఫోన్ దొంగతనం గురించి. అందులో వీళ్ళను కీసర మార్కెట్లో మనం అదుపులోకి తీసుకొని విచారిస్తే వీళ్ళ దగ్గర 60 సెల్ ఫోన్లు రికవర్ అయినాయి. ఈ సెల్ ఫోన్లు అందాదా మనకు ఒక 18 lakhs వరకు మనకు వాల్యూ ఉంటుంది. ఇది రద్దీ ప్రాంతాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, చొక్కా పై జేబుల్లోనూ ప్యాంట్ వెనుక జేబుల్లోనూ సెల్ ఫోన్లు ఉంచుకోవద్దని పోలీసులు సూచించారు. ఫోన్ చోరీకి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపారు. అప్పుడే ఆ ఫోన్ వెతికి పట్టుకోవడానికి వీలవుతుందన్నారు. సిఈఐఆర్ డేటా ప్రకారం ఇప్పటి వరకు 5.26 లక్షల ఫోన్లు బ్లాక్ చేశామని, వాటిల్లో 1,36,000 సెల్ ఫోన్లు తిరిగి బాధితులకు అందజేశామన్నారు.